జగ్గారెడ్డి గారు, శంకరయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు, రామచంద్రరాజు గారు, నారాయణ రెడ్డి గారు, మిత్రులందరికీ పేరు పేరిన అందరికీ నమస్కారం. అప్పుడేమో సంపూర్ణంగా మాట్లాడుకునే భాగ్యం కలగలేదు. ఎగిరి వెగిరి ఉండే కలవాలి కలవాలి కలవాలి. గంటకు వచ్చే కాడ 3 గంటలకు 4 గంటలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడన్నా వచ్చి పురుషత్తుగా కడుపులో మాట్లాడిపోవాలని చెప్పి వచ్చిన వాస్తవం. ఉపన్యాసాల కోసం కాదు. మనం ఆ విద్య వచ్చి అన్న మా యూత్ అంతా ఇక్కడ బాగా పనిచేసారు, మేమందరం ఒకసారి సన్మానిస్తాం అంటే తప్పకుండా వస్తామని చెప్పిన 2 మాటలు చెప్పిపోతాం. ఒకటి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, హామీలు ఇస్తుంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాకేమో హామీలు ఇవ్వడం ఎక్కువ తక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. ఈ విషయంలో ఉపన్యాసం అంటే ఇస్తా, కానీ ఈ విషయంలో ఉండదు. వర్క్ అనేది చేసే పని మాట్లాడాలి. రెండో మాట ఏంటంటే నాట్ పాసిబుల్, ఇది సాధ్యం కాదు అని మాత్రం మా డిక్షనరీ లేదు. ప్రతిదీ కూడా సాధ్యం అవుతుంది. అది ట్రాఫిక్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేదా ఇది ఇంకొక ఇష్యూ కావచ్చు. ప్రతిదానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మా మహేందర్ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ కార్పొరేటర్గా పక్క డివిజన్కి. కార్పొరేషన్లో సమస్యలు పరిష్కారం అయితే, కాని పక్షంలో రాష్ట్ర పరిధిలో ఉండేటి రాష్ట్ర పరిధిలో చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పరిధిలో ఉండడానికి వాళ్ళు పరిష్కారం చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా చాలామందిని చూసింది మీరు. ఎంపీ అంటే ఎఫెక్టివ్ ఎవరంటే ఫస్ట్ కార్పొరేటర్, ఆ తదుపరి ఎఫెక్టివ్ ఎవరంటే ఎమ్మెల్యే. కలవనోడు ఎప్పుడో అట్లా బాయ్ చెప్పేటప్పుడు ఎంపీ అనే ఫీలింగ్ ఉండే. కానీ నాకు అట్లా బాయ్ చెప్పే స్థానంలో ఉండద్దని నిత్యం మీ మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారంలో అవసరమైతే కార్పొరేట్ లేకపోతే కార్పొరేట్ స్థాయి కూడా వస్తాను నేను. ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేస్తా. కాబట్టి డెఫినెట్గా ఏ సమస్యలు అయితే ఇప్పుడే వచ్చినాయి. కాబట్టి నాకు తెలిసి అన్ని కాలనీలలో ఉన్న సమస్యలు 10 నిమిషాలలో మీరు పెట్టమంటే వాట్సాప్ అన్నీ పెట్టేస్తారు. తప్పకుండా ఆ సమస్యల మీద ఏం చేయాలో, ఎక్కడ ఎవరు చేయగలుగుతారో అవన్నీ తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా. గొప్ప మెజార్టీ ఇచ్చింది, మామూలు మెజార్టీ కాదు. నాకు తెలిసి చరిత్రలో, ఈ మల్కాజ్గిరి చరిత్రలో నిలిచిపోయేటువంటి, అంటే కొత్తగా అయినా తక్కువే తిరిగిన పెద్ద ఇక్కడ పనులు చేసిన చరిత్ర లేకపోయినప్పటికీ కూడా విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఈయన చేయగలడు, ఈయన కొట్లాడగలనేటువంటి నమ్మకం ఉంచి నాకు ఓట్లేసినట్టుగా భావిస్తూ ఉన్నా. కాబట్టి మీ నమ్మకం, మీరు మా మీద ఇచ్చినటువంటి ఆ బాధ్యత సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తా. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్, పనులు ఉంటాయి పోతాయి, కూడా ఎక్కువ చేస్తారు తక్కువ చేస్తారు, కానీ ఒక్కటి మాత్రం మీకు 5 ఏళ్ళ ఇచ్చే, ఎక్కడ పోయినా ఎవరు అయినా అంటే ఈటల రాజేందర్ని ఎంపీగా, మా ఎంపీ ఎవరంటే ఈటల రాజేందర్ చెప్పుకునేటువంటి ఆ ఫేస్ వాల్యూ, ఆ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తప్పకుండా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఎక్కడ చెడ్డ పేరు తెచ్చే ప్రసక్తి లేదు. మేము కాళ్ళకు మునిగితే పనితో పీకేంత సర్వీస్ చేసేవాళ్ళం. మేము 24 ఏళ్ళుగా అప్రతిఘాతంగా ఏనాడు కూడా కొద్ది రోజులు తప్ప ఇప్పుడు డిస్కనెక్ట్ కాలే. ప్రజా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నెన్ని రకాల కష్టకాలాలు వచ్చినా నిలదొక్కుని ఉన్నవాళ్ళమే తప్ప మేము వెన్ను చూపిన వాళ్ళం కాదు. కాబట్టి నాకు 2 బాధ్యతలు వస్తాయి, 2 కర్తవ్యాలు సమర్థంగా చేయగలను. ఒకటి, కొట్లాడగలను. రెండోది, అవకాశం అయితే పని చేయగలను. కాబట్టి రెండింటి విషయంలో నేను మీ వెంట ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ, రాబోయే కాలంలో ఇప్పుడు ఇంకా తక్కువ పరిచయం కాబట్టి తక్కువ ఆదరించాను, మరింత ఎక్కువ ఆదరించే, మరింత ఎక్కువ మంది మదిలో
ఇలా స్థానం పొందేటువంటి ప్రయత్నం చేయాలంటే ఒళ్ళు మంచి పనిచేయాలనేటువంటి భావనతో తప్పకుండా మీకు ఉంటా అని చెప్పి, రెండవది మీరు చూస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. చాలామంది ఏదో మాట్లాడతారు కానీ 5 ఏళ్ళకే ఎలికల పడతారు. మీకు తెలుసు, ఒక కార్పొరేటర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ప్రభుత్వం కావచ్చు, మనం చూస్తున్నాం 5 ఏళ్ళకే ఎలికల పడుతున్నారు. 10 ఏళ్ళు అయితే అడ్రస్ కూడా పోతారు. కానీ 1962 తర్వాత 62 తర్వాత ఎప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వాలు మ్యాక్సిమం 10 సంవత్సరాల ప్రభుత్వాలు 2 సార్లు ఎన్నికైన ప్రభుత్వం చూసింది తప్ప 3వసారి ఎన్నికైన ప్రభుత్వం చూడలేదు ఆఫ్టర్ 1962. ఇవాళ మోడీ గారికి మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఆయన మన అన్నాడు, అవును 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో అనేక రుగ్మతలు, అనేక రకాల సమస్యలు వెంటాడిన మాట వాస్తవమే. అవన్నీ ఒకేసారి తీర్చగలిగేటువంటి శక్తి నాకు లేదు, కానీ తపన ఉంది, కమిట్మెంట్ ఉంది అని చెప్పడం. ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే స్కీమ్స్ కావచ్చు, రేపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆస్పెక్ట్ కావచ్చు, మూడవది ప్రజలు ఈ అంతరాలు లేనటువంటి ప్రజలు, అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం కావచ్చు, నాలుగవది ఒకవైపు పెద్ద పెద్ద 20 అంతస్తుల 30 అంతస్తుల భవనాలు, దాని కిందనే ఉండేటువంటి గుడిసెలు, అన్నమో రామచంద్ర అని చెప్పి కన్న పిల్లలకి కనిపించిన అమ్మ నాన్న కూడా అన్నం పెట్టిన దుస్తులు లక్షల కుటుంబాలని, అలాంటి పేదరికంలో బిలో పావర్టీలో మగ్గేటువంటి జనానికి అప్లిఫ్ట్ చేయడమే నా ఎజెండా అని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో, డెఫినెట్గా మొన్న స్టాటిస్టిక్స్లో 25 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ నుంచి మనం అప్గ్రేడ్ అయినాం. ఇంకా ఎవరైతే ఉన్నారో వాటి కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పి సంబరపడడం కాదు, ఎంతమంది పేదరికం నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళకి కూడా చాలని జీవితాలతో సతమతమైనటువంటి ప్రజలు కోట్ల సంఖ్యలో దేశంలో, మన రాష్ట్రంలో కూడా లక్షల సంఖ్యలో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపకుండా, వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించకుండా 3వ ఆర్థిక వ్యవస్థ ఎదిగిన ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రజాప్రతినిధులు ఉన్నా, ప్రభుత్వాలు ఉన్నా దానికి సార్థకత కాదు. కాబట్టి డెఫినెట్గా వారికి ఒక విజన్ ఉంది. తప్పకుండా ఆ విజన్ అమలులో ఈ రాష్ట్రం కూడా గొప్పగా ఎదుగుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇండ్లు కావచ్చు, రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ అమైన పనులు కావచ్చు, ఇవన్నిటి విషయంలో ఎందుకంటే నేను 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి మేము మళ్ళీ కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన అక్కర్లేదు. అన్ని పనుల పట్ల ప్రజల సైకాలజీ, వాళ్ళ పనులు, వాటి పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాని కాబట్టి డెఫినెట్గా తొందరలోనే కొంత పరిష్కారానికి పునాది వేసుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పెట్టిన నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి. హలో, ఇంత సమయాన్ని కేటాయించి అన్న మన కోసం ఇంత సమయాన్ని జగ్గారెడ్డి గారు, శంకరయ్య గారు, శ్రీధర్ రెడ్డి గారు, రామచంద్రరాజు గారు, నారాయణ రెడ్డి గారు, మిత్రులందరికీ పేరు పేరిన అందరికీ నమస్కారం. అప్పుడేమో సంపూర్ణంగా మాట్లాడుకునే భాగ్యం కలగలేదు. ఎగిరి ఉండే కలవాలి. గంటకు వచ్చే కాడ 3 గంటలకు 4 గంటలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడన్నా వచ్చి పురుషత్తుగా కడుపులో మాట్లాడిపోవాలని చెప్పి వచ్చిన వాస్తవం. ఉపన్యాసం కోసం మనం ఆ విచ్చి తెచ్చి అన్న మా యూత్ అంతా ఇక్కడ బాగా పనిచేసారు, మేమందరం ఒకసారి సన్మానిస్తాం అంటే తప్పకుండా వస్తామని చెప్పిన. 2 మాటలు చెప్పిపోతాం. ఒకటి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు,
హామీలు ఇస్తుంటారు, మాట్లాడుతుంటారు. నాకేమో హామీలు ఇవ్వడం ఎక్కువ తక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు. ఈ విషయంలో ఉపన్యాసం అంటే ఇస్తా, కానీ ఈ విషయంలో ఉండదు. వర్క్ అనేది చేసే పని మాట్లాడాలి. రెండో మాట ఏంటంటే నాట్ పాసిబుల్, ఇది సాధ్యం కాదు అని మాత్రం మా డిక్షనరీ లేదు. ప్రతిదీ కూడా సాధ్యం అవుతుంది. అది ట్రాఫిక్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేదా ఇది ఇంకొక ఇష్యూ కావచ్చు. ప్రతిదానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మా మహేందర్ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, కార్పొరేటర్గా పక్క డివిజన్కి కార్పొరేషన్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. కాని పక్షంలో రాష్ట్ర పరిధిలో ఉండేటి రాష్ట్ర పరిధిలో చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పరిధిలో ఉండడానికి వాళ్ళు పరిష్కారం చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా చాలామందిని చూసింది మీరు, ఎంపీ అంటే ఎఫెక్టివ్ ఎవరంటే ఫస్ట్ కార్పొరేటర్, ఆ తదుపరి ఎఫెక్టివ్ ఎవరంటే ఎమ్మెల్యే. కలవనోడు ఎప్పుడో అట్లా బాయ్ చెప్పేటప్పుడు ఎంపీ అనే ఫీలింగ్ ఉండే. కానీ నాకు అట్లా బాయ్ చెప్పే స్థానంలో ఉండద్దని నిత్యం మీ మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారంలో అవసరమైతే కార్పొరేట్ లేకపోతే కార్పొరేట్ స్థాయి కూడా వస్తాను. నేను ఎమ్మెల్యే గారు లేకపోతే ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేస్తా. కాబట్టి డెఫినెట్గా ఏ సమస్యలు అయితే ఇప్పుడే వచ్చినాయి. కాబట్టి నాకు తెలిసి అన్ని కాలనీలలో ఉన్న సమస్యలు 10 నిమిషాలలో మీరు పెట్టమంటే వాట్సాప్ అన్నీ పెట్టేస్తారు. తప్పకుండా ఆ సమస్యల మీద ఏం చేయాలో, ఎక్కడ ఎవరు చేయగలుగుతారో అవన్నీ తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గొప్ప మెజార్టీ ఇచ్చింది, మామూలు మెజార్టీ కాదు. నాకు తెలిసి చరిత్రలో, ఈ మల్కాజ్గిరి చరిత్రలో నిలిచిపోయేటువంటి, అంటే కొత్తగా అయినా తక్కువే తిరిగినా పెద్ద ఇక్కడ పనులు చేసిన చరిత్ర లేకపోయినప్పటికీ కూడా విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఈయన చేయగలడు, ఈయన కొట్లాడగలడు అనేటువంటి నమ్మకం ఉంచి నాకు ఓట్లేసినట్టుగా భావిస్తూ ఉన్నా. కాబట్టి మీ నమ్మకం, మీరు మా మీద ఇచ్చినటువంటి ఆ బాధ్యత సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, పోతాయి, కూడా ఎక్కువ చేస్తారు తక్కువ చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం మీకు 5 ఏళ్ళలో ఇచ్చే, ఎక్కడ పోయినా ఎవరే అయినా అంటే ఈటల రాజేందర్ని ఎంపీగా, మా ఎంపీ ఎవరంటే ఈటల రాజేందర్ చెప్పుకునేటువంటి ఆ ఫేస్ వాల్యూ, ఆ బ్రాండ్ ఇమేజ్ మాత్రం తప్పకుండా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీకు ఎక్కడ చెడ్డ పేరు తెచ్చే ప్రసక్తి లేదు. మేము కాళ్ళకు మునిగితే పనితో పీకేంత సర్వీస్ చేసేవాళ్ళం. మేము 24 ఏళ్ళుగా అప్రతిహతంగా ఏనాడు కూడా కొద్ది రోజులు తప్ప ఇప్పుడు డిస్కనెక్ట్ కాలే. ప్రజా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నెన్ని రకాల కష్టకాలాలు వచ్చినా నిలదొక్కుని ఉన్నవాళ్ళమే తప్ప మేము వెన్ను చూపిన వాళ్ళం కాదు. కాబట్టి నాకు 2 బాధ్యతలు వస్తాయి, 2 కర్తవ్యాలు సమర్థంగా చేయగలను. ఒకటి కొట్లాడగలను, రెండోది అవకాశం అయితే పని చేయగలను. కాబట్టి రెండింటి విషయంలో నేను మీ వెంట ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తూ, రాబోయే కాలంలో ఇప్పుడు ఇంకా తక్కువ పరిచయం కాబట్టి తక్కువ ఆదరించాను, మరింత ఎక్కువ ఆదరించే, మరింత ఎక్కువ మంది మదిలో ఇలా స్థానం పొందేటువంటి ప్రయత్నం చేయాలంటే ఒళ్ళు మంచి పనిచేయాలనేటువంటి భావనతో తప్పకుండా మీకు ఉంటా అని చెప్పి. రెండవది, మీరు చూస్తున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. చాలామంది ఏదో మాట్లాడతారు, కానీ 5 ఏళ్ళకే ఎలికల పడతారు. మీకు తెలుసు, ఒక కార్పొరేటర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ప్రభుత్వం కావచ్చు, మనం చూస్తున్నాం 5 ఏళ్ళకే ఎలికల పడుతున్నారు. 10 ఏళ్ళు అయితే అడ్రస్ కూడా పోతారు. కానీ 1962 తర్వాత 62 తర్వాత ఎప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వాలు, మ్యాక్సిమం 10 సంవత్సరాల ప్రభుత్వాలు, 2 సార్లు ఎన్నికైన ప్రభుత్వాలు చూసిన తప్ప 3వసారి ఎన్నికైన ప్రభుత్వం చూడలే ఆఫ్టర్ 1962. ఇవాళ మోడీ గారికి మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఆయన మన అన్నాడు, అవును 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో అనేక రుగ్మతలు, అనేక రకాల సమస్యలు వెంటాడినమాట వాస్తవమే. అవన్నీ ఒకేసారి తీర్చగలిగేటువంటి శక్తి నాకు లేదు, కానీ తపన ఉంది, కమిట్మెంట్ ఉంది అని చెప్పడం
ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే స్కీమ్స్ కావచ్చు, రేపు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆస్పెక్ట్ కావచ్చు, మూడవది ప్రజలు ఈ అంతరాలు లేనటువంటి ప్రజలు, అంతరాలు లేనటువంటి సమాజ నిర్మాణం కావచ్చు, నాలుగవది ఒకవైపు ఏమో పెద్ద పెద్ద 20 అంతస్తుల 30 అంతస్తుల భవనాలు, దాని కిందనే ఉండేటువంటి గుడిసెలు, అన్నమో రామచంద్ర అని చెప్పి కన్న పిల్లలకి కనిపించిన అమ్మ నాన్న కూడా అన్నం పెట్టిన దుస్తులు లక్షల కుటుంబాలని, అలాంటి పేదరికంలో బిలో పావర్టీలో మగ్గేటువంటి జనానికి అప్లిఫ్ట్ చేయడమే నా ఎజెండా అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. డెఫినెట్గా మొన్న స్టాటిస్టిక్స్లో 25 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ నుంచి మనం అప్గ్రేడ్ అయినాం. ఇంకా ఎవరైతే ఉన్నారో వాటి కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చెప్పి సంబరపడడం కాదు, ఎంతమంది పేదరికం నుంచి బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాల్టి కూడా చాలని జీవితాలతో సతమతమైనటువంటి ప్రజలు కోట్ల సంఖ్యలో ఉన్న దేశంలో, మన రాష్ట్రంలో కూడా